గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సాంగర్స్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ గురించి చూసుకున్నాము. నిన్న క్లాస్లో ఐ వాజ్ టాకింగ్ టు యూ అబౌట్ మ్యాక్సిమ్ గిల్బర్ట్ డిఎన్ఏ సీక్వెన్సింగ్. ఈరోజు సాంగర్స్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ చూసుకున్నాము. సీక్వెన్సింగ్ అని అంటే ఏంటి? మనం న్యూక్లియోటైడ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయి ఒక డిఎన్ఏ స్ట్రాండ్ మీద అనేది మనం చెప్తాం కదా, రైట్? దాన్నే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అని అంటారు. సాంగర్స్ మెథడ్, ఈ మెథడ్ ద్వారా మనం డిఎన్ఏ సీక్వెన్స్ని తెలుసుకోవచ్చు. ఈ మెథడ్ని ఎంజైమాటిక్ మెథడ్ ఆర్ డైడియాక్సీ మెథడ్ అని కూడా అంటారు. అయితే దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే తీసుకున్నామో, డిఎన్ఏ ఏదైతే తీసుకున్నాం, సెగ్మెంట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం ఏం చేస్తున్నాం, 2 స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తున్నాం అనమాట. డిఎన్ఏ 2 స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తున్నాం. దాంట్లో ఏదో ఒక స్ట్రాండ్ని తీసుకొని మనం సీక్వెన్స్ చేయొచ్చు. ఒక స్ట్రాండ్ని సీక్వెన్స్ చేస్తే ఇంకొక స్ట్రాండ్ సీక్వెన్స్ ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది బికాస్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటారిటీ. ఇది ఫస్ట్ స్టెప్. బై మీన్స్ ఆఫ్ హీట్ కానీ, హై టెంపరేచర్ కానీ ఆర్ హై pH వల్ల ఏమవుతుంది, 2 స్ట్రాండ్స్ సపరేట్ అవుతాయి. సో ద నెక్స్ట్ స్టెప్ ఇన్ సాంగర్స్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఈజ్, మనం ఏ స్ట్రాండ్ అయితే తీసుకున్నామో ఆ స్ట్రాండ్ 5' వైపు రేడియో లేబుల్ చేస్తాం అనమాట. అంటే 5' నార్మల్ ఫాస్ఫేట్ని తీసేసి మనం రేడియో లేబుల్ 32 ఫాస్ఫేట్ని పెడతాం. ఎందుకని అలా పెడతాం? ఎందుకనంటే సో దట్ మనకి ఈ స్ట్రాండ్, పేరెంటల్ స్ట్రాండ్ అనేది మనకి తెలుస్తుంది. మనం దాన్ని స్టడీ చేయొచ్చు, మనం దాన్ని చూడొచ్చు. అదర్వైజ్ మనకి కనపడదు. కాబట్టి కనపడేటట్టు ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ పేరెంట్ స్ట్రాండ్కి ఫాస్ఫేట్ రేడియో లేబుల్. ద సెకండ్ స్టెప్ వచ్చేసి, మనం ఏదైతే ఈ ఫ్రాగ్మెంట్స్ చేస్తున్నామో, ఫ్రాగ్మెంట్ అంటే 2 డిఎన్ఏ స్ట్రాండ్స్ని సపరేట్ చేస్తున్నామో, ఆ సెపరేట్ అయిన డిఎన్ఏ స్ట్రాండ్స్ని మనం ఏం చేస్తాము, 4 టెస్ట్ ట్యూబ్స్లో వేసుకుంటాం, రైట్? ఈ 4 టెస్ట్ ట్యూబ్స్లో ఈ డిఎన్ఏ టెంప్లెటే కాకుండా, అంటే మన పేరెంటల్ స్ట్రాండ్ ఏ డిఎన్ఏనైతే మనం కాపీ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రాండే కాకుండా మనం దాంట్లో ఇంకా కొన్ని వేస్తాం అనమాట. ఏంటయ్యి అని అంటే డిఎన్టీపీ. డిఎన్ అంటే ఎన్టీపీస్ అంటే ఏంటి, ఏటీపీ, డిజిటిపి. డి అంటే ఏంటి, డిఆక్సీ అడినోసైన్ ట్రైఫాస్ఫేట్, డిఆక్సీ గానోసైన్ ట్రైఫాస్ఫేట్, డిఆక్సీ సైటోసైన్ అండ్ డిఆక్సీ గానిడైన్ ట్రైఫాస్ఫేట్. ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క ట్యూబ్లో వేస్తాం అనమాట. అంటే డిఎన్టీపీస్ అనేటివి ప్రతి ఒక్క ట్యూబ్లో ఉంటాయి. డిఎన్ఏ టెంప్లెట్ చూసుకున్నాము, డిఎన్టీపీస్ చూసుకున్నాము. ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేస్ చూసుకుంటాం. డిఎన్ఏ పాలిమరేస్ కూడా యాడ్ చేస్తాం అనమాట. దీంతోపాటు మనం రేడియో లేబుల్డ్ ప్రైమర్ కూడా యాడ్ చేస్తాం అనమాట. రేడియో లేబుల్డ్ ప్రైమర్. ఇవన్నీ కూడా ఈ 4 ఏవైతే చెప్పానో ఈ 4 ప్రతి ఒక్క ట్యూబ్లోనూ ఉంటుంది. ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్లోనూ ఈ 4 ఉంటాయి. అయితే ఈ 4లో డిఫరెంట్గా ఉండేది ఏంటంటే డిడిఎన్టీపీస్ అనమాట. డిడిఎన్టీపీస్ అంటే ఏంటి, డైడిఆక్సీ ఎన్టీపీ. అంటే ఫస్ట్ ట్యూబ్లో డైడిఆక్సీ ఏటీపీ ఉంటుంది, సెకండ్ ట్యూబ్లో డైడిఆక్సీ సిటీపీ ఉంటుంది, థర్డ్ ట్యూబ్లో డైడిఆక్సీ జీటీపీ, ఫోర్త్ ట్యూబ్లో డైడిఆక్సీ టీటీపీ. అంటే ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్లో మనకి 4 సిమిలర్గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ 4 సిమిలర్గా ఉండేటివి ఏంటి, డిఎన్ఏ టెంప్లెట్. అంటే ఏ డిఎన్ఏ స్ట్రాండ్ అయితే మనం కాపీ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం డిఎన్ఏ టెంప్లెట్ అని అంటాం. అది కాకుండా డిఎన్టీపీస్ అంటే డిఏటీపీ, డిడిటిపి, డిసిటిపి, డిటిటిపి, డిజిటిపి. అది కాకుండా ఆర్ఎన్ఏ పాలిమరేస్. తర్వాత రేడియో లేబుల్డ్ ప్రైమర్. ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్లో డిఫరెంట్గా ఉండేది ఏంటి, డిడిఏటీపీ. డిడి అంటున్నాం, డి కాదమ్మా, ఇది డిడిఏటీపీ అని అంటున్నాం.
సో ఈ టెస్ట్ ట్యూబ్స్ డిఫరెంట్గా ఇవి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటే ఉంటుంది. DD-ATP అంటే ఆ టెస్ట్ ట్యూబ్లో DD-ATPయే ఉంటుంది, ఇంకా DD-CTP యాడ్ చేయమన్నమాట. రైట్, ఓకే. సో ప్రతి ఒక్క ట్యూబ్లో ఏం జరుగుతుందంటే ఈ టెంప్లెట్ ఏదైతే తీసుకున్నామో, అంటే DNA స్ట్రాండ్ ఏదైతే తీసుకున్నామో, ఏదైతే కాపీ చేయాలనుకుంటున్నామో దాని టెంప్లెట్ అన్నాం కదా, ఆ టెంప్లెట్ స్ట్రాండ్కి మన ప్రైమర్, రేడియో లేబుల్డ్ ప్రైమర్ ఉంది చూసారా, స్టార్ పెట్టున్నాను, కొంచెం కర్వ్డ్ లైన్ ఇచ్చిన్నాను, అది ప్రైమర్ అనమాట. సో 5' అంటే 3' వైపుకి ఆ ప్రైమర్ వెళ్ళి బైండ్ అవుతుంది అనమాట. రైట్, బైండ్ అయ్యాక మన DNTPs ఏవైతే ఉన్నాయో ఆ DNTPs ఈ 3' సైడ్ ప్రైమర్కి పోయి బైండ్ అవుతాయి. రైట్, DNTPs అనేటివి ఎలా ఉన్నాయి ఇప్పుడు? సో DATP స్ట్రక్చర్ చూసుకున్నాం అనుకోండి, DATP యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే మనం చూడండి, దానికి 2' దగ్గర షుగర్ దగ్గర మనకి ఏముంటుంది, 2' షుగర్ దగ్గర O అనేది ఉండదు. రైట్, అందుకనే మనకి డిఆక్సీ అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని అంటున్నాం. మామూలుగా అయితే అక్కడ O ఉండాలి, కానీ అక్కడ O ఉండదు అనమాట 2' దగ్గర. డైడిఆక్సీ ATP అని అన్నాం అనుకోండి, చూడండి 2' దగ్గర ఉండదు, 3' దగ్గర ఏముండదు, ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండదు. ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫాస్ఫోడైఈస్టర్ బాండ్ ఫామ్ అవ్వడం అనేది కష్టం. రైట్, 2 బేసెస్ మధ్యన ఉండే బాండ్ ఏంటి? ఫాస్ఫోడైఈస్టర్ బాండ్ కదా. ఫాస్ఫోడైఈస్టర్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ DATP ఒక 3' OH, నెక్స్ట్ వచ్చే న్యూక్లియోటైడ్ ఒక ఫాస్ఫేట్, రెండు కూడాను బైండ్ అయ్యి మనకి ఏమొస్తాయి, ఏం ఫామ్ అవుతుంది, మనకి బాండ్ ఫామ్ అవుతుంది. రైట్, ఈ బాండ్ ఫామ్ అవ్వాలి అని అంటే 3' OH అనేది ఉండాలన్నమాట. ఒక 3' OH లేదనుకోండి, అక్కడ హెచ్ఏ ఉందనుకోండి, బాండ్ అనేది ఫామ్ కాదు. అటువంటి మాలిక్యూల్స్ కానీ మనం తయారు చేసి వేసామనుకోండి, అప్పుడేమవుతుంది, మనకి నెక్స్ట్ స్ట్రాండ్ తోటి బాండ్ అనేది ఫామ్ కాదనమాట. రైట్, అందుకని DD-ATP ఉందనుకోండి, నెక్స్ట్ అది కానీ వచ్చిందనుకోండి, నెక్స్ట్ న్యూక్లియోటైడ్ తోటి బాండ్ అనేది ఫామ్ కాదనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ DD-ATP. సో ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ టెస్ట్ ట్యూబ్లో DD-GTP ఉందనుకుందాం. సో ఆ టెస్ట్ ట్యూబ్లో ఇంకా ఏమేమి ఉంటాయి, మనకి టెంప్లెట్ ఉంటుంది, ప్రైమర్ ఉంటుంది, DNTPs ఉంటాయి, DNA పాలిమరేజ్ ఉంటుంది, DD-GTP ఉంటుంది. మనం DD-GTP ఉండే టెస్ట్ ట్యూబ్నే చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన ప్రైమర్, మన టెంప్లెట్ చూసుకున్నాం అనుకోండి, టెంప్లెట్కి వెళ్ళి మన ప్రైమర్ వెళ్ళి బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి DNA పాలిమరేజ్ ఏం చేస్తుంది, DNTPs అంతా కూడా తీసుకొని వచ్చి దానికి కాంప్లిమెంటరీగా ఏది మన పేరెంట్ స్ట్రాండ్కి ఆర్ టెంప్లెట్ స్ట్రాండ్కి కాంప్లిమెంటరీగా DNTPsని పెడతా ఉంటుంది. అప్పుడు చూడండి, మనకి డాటర్ స్ట్రాండ్లో ఫస్ట్ కేసులో TAC ఫామ్ అయింది. TAC ఫామ్ అయ్యి G దగ్గరకు వచ్చేటప్పటికి, అంటే C పేరెంటల్ స్ట్రాండ్లో C ఉన్న దగ్గర డాటర్ స్ట్రాండ్లో ఏం ఉండాలా, G ఉండాలా. అక్కడ G కొన్నిసార్లు అక్కడ DD-GTP కానీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు అక్కడ స్ట్రాండ్ ఫామ్ కాదు. ఒకవేళ అక్కడికి DD-GTP కాకుండా మామూలు GTP వెళ్ళింది అనుకోండి, అప్పుడు సెకండ్ వస్తుంది అనమాట. చూడండి కిందనే ఉంది సెకండ్ మామూలు G వెళ్ళింది అనుకోండి, అప్పుడు మామూలుగా డాటర్ స్ట్రాండ్ వెళ్తుంది. కానీ చివరిలో C ఉంది చూసారా, అక్కడికి వచ్చేటప్పటికి DD-GTP ఫామ్ అయింది అనుకోండి, వెళ్ళింది అనుకోండి, అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఒకవేళ అక్కడికి కూడా కాలేదనుకోండి, కంప్లీట్ డాటర్ స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రైట్, మనకి ఇప్పుడు 3 డాటర్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. ఒకటి వచ్చేసి కంప్లీట్ డాటర్ స్ట్రాండ్, ఎక్కడ కూడా DD-GTPయే వెళ్లకుండా ఉంటుంది, అదొక స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. ఇంకోటి ఫస్ట్ స్ట్రాండ్, అంటే 3 బేసెస్ ఉండే డాటర్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది. తర్వాత మనకి 7 బేసెస్ ఉండే డాటర్ స్ట్రాండ్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ డాటర్ స్ట్రాండ్స్ అన్నింటినీ కూడా మనం సపరేట్ చేస్తాం అన్నమాట.
ఈ డాటర్ స్ట్రాండ్స్ అంతా కూడా నా టెస్ట్ ట్యూబ్లో ఉంటాయి. ఇలాగా ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్లోనూ ఏ అంటే ఏ డిడి అంటే డైడిఆక్సీ న్యూక్లియోటైడ్ ఉందో దాని ప్రకారంగా ఆ బేసిస్ దగ్గర, కాంప్లిమెంటరీ బేసిస్ దగ్గర అవి ఆగిపోతుంటాయి అన్నమాట. స్ట్రాండ్ సింథసిస్ అనేది జరగదన్నమాట. రైట్. సో వాటిలన్నిటిని తీసుకొని మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, టెంప్లెట్ చూసుకున్నాం కదా, టెంప్లెట్ తీసుకున్నాం. టెంప్లెట్ చూడండి, దాని సీక్వెన్స్, దానికి ప్రైమర్ యాడ్ చేసాం. ప్రైమర్ యాడ్ చేశాక ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఏమున్నాయి, అన్ని డిఎన్టీపీస్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఏటీపీ ఉంది. ఏటీపీ ఉండేటప్పటికి ఎక్కడ ఆగుతుంది, ఏ దగ్గర ఆగుతుంది. సో డాటర్ స్ట్రాండ్ సింథసైజ్ అయ్యేటప్పుడు వీటిలన్నిట్లో కూడా డిఎన్ఏ పాలిమరేజ్ ఉంది. సో డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుంది, డాటర్ స్ట్రాండ్ని ప్రైమర్ని యూజ్ చేసుకొని, టెంప్లెట్ని యూజ్ చేసుకొని సింథసైజ్ చేస్తుంది, డిఎన్టీపీస్ని యూజ్ చేసుకొని. సో ఎప్పుడైతే ఏటీపీ వచ్చిందో అక్కడికి ఆగిపోతుంది. సో ఇక్కడ చూసారనుకోండి, మీకు థర్డ్ దగ్గర ఆగిపోతుంది. అంటే టీ స్ట్రాండ్ దగ్గర, అంటే పేరెంటల్ స్ట్రాండ్లో టీ ఉంటే డాటర్ స్ట్రాండ్లో ఏ ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోతుంది. సో నెక్స్ట్ ఏ ఎక్కడ వస్తుంది మనకి, పేరెంటల్ స్ట్రాండ్లో టీ ఎక్కడ ఉంది, చివార్న ఉంది కాబట్టి అక్కడ ఏ వస్తుంది. సో అంతవరకు డాటర్ స్ట్రాండ్ సింథసైజ్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది. అంటే మనకి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో రెండు రకాల డాటర్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. మూడో రకం కూడా ఫామ్ అవుతుంది, కంప్లీట్ స్ట్రాండ్ అంతా కూడా సింథసైజ్ అయిపోతుంది. సో కంప్లీట్ స్ట్రాండ్ సింథసిస్ మనం చూడట్లేదు, ఓన్లీ ఈ 2 డాటర్ స్ట్రాండ్స్ని మనం చూస్తాం అన్నమాట. చూస్తే మనకి ఈ 2 బ్యాండ్స్ కనపడతాయి మనకి, మనం ఎలక్ట్రోఫోరెసిస్ చేసినప్పుడు. అలానే నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్లో కూడా సిటీపీ ఉంది. సో సిటీపీ ఉంది కాబట్టి ఎక్కడైతే జీ ఉంటుందో అక్కడ డాటర్ స్ట్రాండ్లో సి ఆగిపోతుంది, అంటే ఫస్ట్ సెకండ్ దగ్గర ఆగిపోతుంది. తర్వాత మనకి 5th ప్లేస్లో కూడా ఆగిపోతుంది అనమాట. సో అట్లాగా మనకి 3 బ్యాండ్స్ కనపడతాయి. అలాగే మనకి జీటీపీ అనేది ఎక్కడ ఆగుతుంది, ఎక్కడైతే సి ఉంటుందో అక్కడ జీ ఆగిపోతుంది అనమాట. సో ప్రైమర్ డాటర్ స్ట్రాండ్లో జీ ఎక్కడైతే వస్తుందో అక్కడంతా కూడా ఆగిపోతుంది. సో అక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటర్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. సో వీటిలన్నిటినీ మనం చూసుకున్నామంటే, వీటిలన్నిటినీ మనం ఎలక్ట్రోఫోరెసిస్ చేసామనంటే డాటర్ స్ట్రాండ్స్ ఎన్నైతే వచ్చినాయో అన్ని బ్యాండ్స్ ఇక్కడ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. సో అన్నిటికంటే చిన్న బ్యాండ్ ఏది, సిటీపీ ఏదైతే ఉందో అది చిన్నది కదా, సో అది ఫాస్ట్గా మూవ్ అయ్యి చివరికి వెళ్ళిపోతుంది. మిగతా అన్ని బ్యాండ్స్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం సీక్వెన్స్ని తెలుసుకోవచ్చు. సో చూడండి, కింద ఫస్ట్ బ్యాండ్ ఏంటి, ఫస్ట్ సి, తర్వాత సెకండ్ సి, తర్వాత థర్డ్ టీ వస్తుంది, తర్వాత 4th సి. అలాగే మీరు కింద నుంచి పైకి చూస్తే మనకి డాటర్ స్ట్రాండ్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి డాటర్ స్ట్రాండ్ సీక్వెన్స్ వస్తుంది. సో ఈ డాటర్ స్ట్రాండ్ సీక్వెన్స్ నుంచి మనం పేరెంటల్ స్ట్రాండ్ సీక్వెన్స్ని తెలుసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మనం ఎంజైమాటిక్ మెథడ్ తెలుసుకుంటాం అన్నమాట. అయితే మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంజైమాటిక్ మెథడ్లో మనం డాటర్ స్ట్రాండ్ సీక్వెన్స్ చూసుకుంటున్నాము, కానీ మ్యాక్సిమ్ గిల్బర్ట్ మెథడ్లో మనం డాటర్ స్ట్రాండ్ అనేది సింథసైజ్ చేయం. మనం పేరెంటల్ స్ట్రాండ్నే మనం కెమికల్స్ ఇచ్చేసి ఆ పేరెంటల్ స్ట్రాండ్నే మనం ఏం చేస్తున్నాం, కట్ ఆఫ్ చేసేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క పేరెంటల్ స్ట్రాండ్ని, అంటే ప్రతి ఒక్క డిఎన్ఏ స్ట్రాండ్నే కట్ చేస్తున్నాం తప్పించి మనం ఏమి డాటర్ స్ట్రాండ్ని సింథసైజ్ చేయట్లేదు మ్యాక్సిమ్ గిల్బర్ట్ మెథడ్లో. ఎంజైమాటిక్ మెథడ్లో మాత్రం మనం డాటర్ స్ట్రాండ్ని సింథసైజ్ చేసి డాటర్ స్ట్రాండ్ సీక్వెన్స్ని కనుక్కొని తర్వాత దాని నుంచి మనం టెంప్లెట్ స్ట్రాండ్ సీక్వెన్స్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ మ్యాక్సిమ్ గిల్బర్ట్ సాంగస్ ఎంజైమాటిక్ మెథడ్. దీన్నే ఏమంటారంటే సీక్వెన్స్ టర్మినేషన్ మెథడ్ అని కూడా అంటారు. మ్యాక్సిమ్ గిల్బర్ట్ మెథడ్, సాంగస్ మెథడ్, ఎంజైమాటిక్ మెథడ్, డైడిఆక్సీ మెథడ్ ఆర్ సీక్వెన్స్ టర్మినేషన్ మెథడ్ అని కూడా అంటారు. సో ఈ 4 పేర్లు దీనికి ఉన్నాయన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే చెప్పండి. దీంతో మనకి డిఎన్ఏ సీక్వెన్సింగ్ కంప్లీట్ అయింది.
నెక్స్ట్ నేను ఐ ట్రై టు టెల్ యూ పీసీఆర్. థ్యాంక్ యూ.